పరిశ్రమకు ఎనలేని సేవలు అందించిన వ్యక్తి. 40 సంవత్సరాలు నటనంటే ఏ విధంగా ఉండాలనో నటించి చూపించిన వ్యక్తి కోటా శ్రీనివాసరావు గారు. వారితో నాకు దగ్గర సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, అదే సమయంలో ఆయన ఎమ్మెల్యేగా 1999లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ అలయన్స్తో ఆయన ఎమ్మెల్యే చేశాం. ఎమ్మెల్యేగా ప్రజాసేవలో కూడా బాగా రాణించాడు. సినిమా రంగంలోనే కాకుండా ప్రజాసేవలో కూడా బాగా కృషి చేసిన వ్యక్తి కోటా శ్రీనివాసరావు గారు. ఈరోజు మనందరం కూడా ఆయన డైలాగులు చూస్తే ఒకే సీన్లో ఏడిపించగలుగుతాడు, భయపెట్టగలుగుతాడు. అలాంటి అరుదైన సంఘటనల్లో అరుదైన నటనతో ఒక విలక్షణ నటుగా ప్రఖ్యాతి పొందిన వ్యక్తి. ఒక తెలుగే కాదు, తమిళ్, కన్నడ, హిందీ అనేక సినిమాల్లో 750 సినిమాల్లో నటించినటువంటి వ్యక్తి కోటా శ్రీనివాసరావు గారు. ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడం, ఇవన్నీ కూడా 7 నంది అవార్డు కూడా వచ్చాయి. ఈ విధంగా అనేక అవార్డులు కూడా వచ్చాయంటే ఆయన చేసిన కృషి, ఆయన యొక్క ప్రతిభే కారణం. అలాంటి ఒక మంచి నటుడిని తెలుగు రాష్ట్రాలు కోల్పోవడం చాలా బాధాకరం. చలనచిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా బాధాకరం. అలాంటి వ్యక్తి పట్ల నా మరణం పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. కోటా శ్రీనివాసరావు గారు is a great actor. Nobody can compensate his death, replace him. He worked for the last 4 decades. He acted 750 films. He acted not only in Telugu, Kannada, Tamil and also Hindi. He had a track record of acting in films, nearly 750 films. He got 7 Nandi Awards, and also he worked as MLA also for 5 years. I was very happy to associate with him as public representative. When I was CM, he was MLA. He has done tremendous public service at that time. Today, we are all unable to digest his death. Anyway, he has done extremely well for the welfare of the people, and also he contributed for the Telugu film industry and other film industry also. I pray God to give him his soul in rest, and also I pray God to console their family members, to recoup and move forward. It is a destiny nobody can escape. Thank you.